అందరికీ నమస్తే. నేను భార్గవ్. బండి భగీరథ్ కేసులో పోలీసులు మరో కొన్ని సెక్షన్లను జోడించడం జరిగింది. మైనర్ బాలికపై చాలా సార్లు అత్యాచారం చేసిండనే ఆరోపణలతో మరికొన్ని సెక్షన్స్‌ని యాడ్ చేయడం జరిగింది. ఇందులో రాసిర్రు ఒకసారి చూద్దాం మనం. భగీరథ్ స్నేహితుల విచారణ. ఆ రోజు భగీరథ్ ఎవరెవరు ఉన్నారు? ఆ ఫామ్ హౌస్‌లో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు వచ్చిర్రు? ఇవన్నీ కూడా ఈ స్నేహితులను విచారిస్తే తెలిసిపోతదని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి విచారించి వాళ్ళ వాంగ్మూలాన్ని స్టేట్మెంట్‌ని రికార్డ్ చేసిర్రు పోలీసోళ్ళు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పోలీసు బృందం విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో అతడి స్నేహితుల ప్రమేయంపైన ప్రత్యేక దృష్టి సారించింది. బాధిత బాలికపై అఘాయిత్యం జరిగిన సమయంలో వారు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారని, ఆ తర్వాత ఉదంతం బయటకు వచ్చిందని, రాకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బట్టి రాధి కుదర్చడానికి సెటిల్మెంట్ కోసం తీవ్రంగా యత్నించారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దాదాపు 10 మంది భగీరథ్ స్నేహితుల పేర్లను ఆమె పోలీసులకు అందజేశారు. దీంతో ప్రత్యేక అధికారి రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు భగీరథ్ స్నేహితుల నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు వారిని సోమవారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది, బాధితురాలు ఆ సమయంలో ఏం చెప్పింది, అందుకు భగీరథ్ ఎలా స్పందించాడు, రాజీ కోసం ఎవరెవరు ఒత్తిడి తెచ్చారు అనే కోణంలో ఆరా తీసి వారి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరైతే ఆ బండి భగీరథ్ స్నేహితులు ఉంటారో వాళ్ళ వాంగ్మూలం పోలీసులు రికార్డ్ చేసి దాని ఆధారంగా కేసులు నమోదు చేయడానికి ఇంకా మరికొన్ని సెక్షన్స్ పెట్టరు. అంటే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత భగీరథ్ కేసులో మరో ట్విస్ట్. బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఆయనపై పేట్ బషీరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా, బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు తాజాగా బిఎన్ఎస్ 64(2)M సెక్షన్ను సైతం చేర్చారు. ఈ కేసులో భగీరథ్పై నేరం రుజువైతే కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే ఛాన్స్ ఉంది. ఏదైతే సెక్షన్ పెట్టిరో 64(2)M సెక్షన్, ఇందులో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినటువంటి ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో అది ప్రూవ్ అయితే, నిజమైతే దాదాపు 10 ఏళ్ళు జైలు శిక్ష లేదా అంతకంటే లైఫ్ కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. ఇప్పటికే భగీరథ్పై బిఎన్ఎస్ 64(2)M, బిఎన్ఎస్ 74, 75 పోక్సో సెక్షన్ 51(R)W6 సెక్షన్లు నమోదయ్యాయి. ఇందా చెప్పినట్టు 51(Red)6 సెక్షన్ అనేది చాలా కీలకమైన యాక్ట్ పోక్సో కేసులో. దీంతో పాటు ఇప్పుడు మరో 2-3 సెక్షన్లను చేర్చారు. పలుమార్లు ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిండు అని చెప్పి ఆ సెక్షన్లో నమోదు చేయడం జరిగింది. ఇది ఎవరు వాంగ్మూలం ద్వారా, బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వివరాల ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ యాడ్ చేసారు. చాలా కీలకమైన పరిణామం ఇది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు అందరూ శిక్ష పడదు, తప్పించుకుంటారు, తప్పిస్తారు, ఆధారాలను మ్యానిపులేట్ చేస్తారు, ఇది రకరకాల చర్చలు జరిగినాయి కదా. కానీ ఇక్కడ నమోదు చేస్తున్నటువంటి సెక్షన్స్ చూస్తుంటే చాలా సీరియస్గానే తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అనిపిస్తుంది? సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగు, ఆ మైనర్ బాలికకు విపరీతమైన మద్దతు సోషల్ మీడియాలో. ఒకవేళ ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఇది మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రివర్స్ అయ్యి రేవంత్ రెడ్డి సీటుకి బొక్కబడుతుందని చెప్పి, ఇది ఎటో పోయేటట్టుంది, అటుపోయి ఇటుపోయి నాకు తగిలేటట్టుందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మీరు చేసే పని, మీరు చేసే దర్యాప్తు సీరియస్గానే చేయండి, మనం ఎందుకు పెట్టుకోవాలి ఈ తలనొప్పి, కానివ్వండి అని చెప్పి వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. ఈ సెక్షన్స్ చూస్తుంటే అందరం అట్లనే అనుకోవాలి. మరి కేంద్ర మంత్రి మాత్రం ఢిల్లీలో తీవ్రమైన మంతనాలు చేస్తున్నాడు, తీవ్రమైన లాబింగ్ చేస్తున్నాడు తన కొడుకుని బయటకు తీసుకురావడానికి అని చెప్పి బయట సోషల్ మీడియాలో పోస్టులు. పోలీసులు ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? బండి భగీరథ్ని పోలీసులు పట్టుకోలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుపోయి పోలీసులకు అప్పజెంపిర్రు అనే కోణంలోనే పెద్ద ఎత్తున చర్చ. అంటే పోలీసులు అంత నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఎందుకు పట్టుకోలేకపోయారు? వాళ్ళ కుటుంబ సభ్యులే తీసుకొచ్చి ఎందుకు అప్పచెప్పాలి? డీజీపీ పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇస్తే పోయి పట్టుకరాండి, ఏడున్నాడో తీసుకురాపోండి అంటే ఎంతసేపు పట్టుకుంటారు? పెద్ద విషయం కాదు. సో కాబట్టి ఈ సెక్షన్స్ చూస్తుంటే మనకైతే చాలా కీలకమైన సెక్షన్స్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి. చార్జీపీటీని అడిగితే చెప్తుంది ఈ సెక్షన్స్ ఏంటి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. అంటే మినిమం అయితే ఒక 10 ఏళ్ళు జైల్లో ఉండాలని చెప్పి ఒక న్యాయ నిపుణులు కావచ్చు, అడ్వకేట్లు అయితే వాళ్ళు చెప్తున్నారు. సో భవిష్యత్తులో మనం ఇంకా ఈ కేసులో ఎట్లాంటి పురోగతి ఉంటుందో మనం వేచి చూడాల్సి ఉంది. భవిష్యత్తులో
ఇంకా మరి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి కేసులు అనేది మనం తొందరలోనే చూడబోతున్నాం.